వివాదాస్పద స్వామీజీ రాధా మనోహర్ దాస్ పై రాజమండ్రిలో క్రైస్తవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఉండే రాజమండ్రిలో మత చిచ్చు పెట్టాలని చూసిన రాధా మనోహర్ దాస్ను అరెస్టు చేయాలంటూ సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఇటీవల ధవళేశ్వరంలోని క్రైస్తవుల సమాధుల తోట వద్దకు విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకైతే అక్కలే వాడు ఫ్రాడ్ వాడు బ్యాడ్ వాడు బ్యాడ్ వాడు కమట మాకు అక్కర్లే. ఇదేంటి ఎక్కడైనా మత చిచ్చు పెట్టాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు రాధా మనోహర్ దాస్. ఈ పప్పులు ఎక్కడ ఉడకో రాజమండ్రిలో హిందువులు గాని క్రైస్తవులు గాని ముస్లిం సోదరులు గాని అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము. చైతన్య గారు బౌద్ధ చైతన్య గారు ఒక బ్రాహ్మణ్, అమీర్ పాషా గారు ఒక ముస్లిం, దినకర్ ఒక క్రిస్టియన్, ముగ్గురం కలిసి నుంచొని చెప్తున్న మాట. అన్నదమ్ముల్లా కలిసి ఉన్నా మమ్మల్ని విడదీయటం నీ వల్ల కాదు రాధా మనోహర్ దాస్. నువ్వు కనుక ఇటువంటి చర్యలకు పాల్పడితే ఖబర్దార్, రాజమండ్రి ప్రజలు నిన్ను ఉపేక్షించరు. మేము ఎస్పీ గారి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాము. సారు వేరే కాన్ఫరెన్స్ కాల్ ఉండటం వల్ల డిఎస్పీ మేడం గారికి కాల్ఫర్ చేశారు. మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు. సో ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో ఇలాంటి మత కలహాలు రేపే ఏ మూకనైనా సరే ఈ విధంగానే ఎదుర్కొంటాము. మేమందరం కూడా కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి ఇలాంటి చర్యలందరినీ ఖండిస్తామని చెప్పి మీ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం. మేము గత 3 రోజుల నుండి చాలా మనసు వేదనతో బాధతో ఉన్నామండి. మేము ఎప్పుడు కూడా సమాధుల తోటని చాలా పూజించుకుంటాము. ఎందుకంటే మా పూర్వీకుల సమాధులు అందులో ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడూ కూడా సమాధుల తోటని చాలా గౌరవంగా చూసుకుంటాము. మరి అక్కడ ఇల్లు అయితే ఎప్పుడూ లేదండి. మా చిన్న వయసు నుంచి మేము అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము. మేము ఇంత వయసు వచ్చినా మేము ఇక్కడ ధవళేశ్వరం వాస్తవ్యమండి. అయితే ఎప్పటికీ కూడా ఎప్పుడు కూడా అక్కడ ఇల్లు లేదండి. ఫస్ట్ మేము సిలువ స్థాపించుకున్నామండి, అప్పుడు కూడా అక్కడ ఏమీ లేదు. మా బోర్డుని మేము లేనప్పుడు మా ఊళ్ళతో మాట్లాడుకొని కొంచెం జరిపేసుకున్నారండి. అప్పటికి మాది ఇంకా అవతలకు ఉంది స్థలం. మేము ఎంఆర్ఓ ఆఫీసులకి అన్ని ఆఫీసులకి మేము కాగితాలు పెట్టినప్పుడు వీఆర్ఓలు వచ్చి చూడడం, దాన్ని పరిశీలన చేసి అబ్బాయిని వాటి వెళ్ళకూడదని ఆ ఇంటి వాళ్ళ ఓనర్కి చెప్పడం జరిగిందండి.